ఏంటి పొట్టలో సౌండ్లు విని అల్లిపోతున్నారా? ఆకలేసేస్తుందన్న ఫీల్‌తో ఎక్కువ తినేస్తున్నారా? పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు. చిన్నవాళ్ళకి మనం అలాగే చేస్తున్నాం. ఒరేయ్ ఆకలేస్తుంది నడువు అన్నం పెడతాను పొట్ట అరిచేస్తుంది అనేసి పిల్లలకి పెట్టేస్తూ ఉంటాం. కానీ అన్ని వేళలా మన పొట్టలో నుంచి వచ్చే సౌండ్స్ ఆకలి కోసం కాదు. ఈ సౌండ్స్‌ని ఏమంటారంటే బోర్బోరిగ్మి అంటారు. ఆహారం తిన్నప్పుడు మన ప్రేవులు ఏం చేస్తాయి? తినే ఫుడ్‌ని, అలాగే తాగే వాటరో లేదా డ్రింక్సో ఏదైనా బెవరేజెసో తాగుతున్నప్పుడు వాటన్నింటిని లోపలికి తోస్తున్నప్పుడు కొంత గాలిని కూడా లోపలికి తోస్తూ ఉంటుంది. అలా తోస్తున్నప్పుడు పేవులు కదులుతూ ఉన్నప్పుడు మనకి ఈ గాలి ఉండటం వల్ల ఇలాంటి శబ్దాలనేవి వస్తాయి. అలాగే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు జీర్ణ వ్యవస్థకి ఒక సంకేతాన్ని పంపిస్తదనమాట. పేగులు మిగిలిన ఉన్న ఆహార కణాలను శుభ్రం చేయటానికి కదులుతూ ఉంటాయి. అప్పుడు కూడా ఇలాంటి సౌండ్స్ వస్తాయి. మనం ఏం అల్లిపోక్కర్లేదు. మనం వేగంగా ఆహారం తిన్నప్పుడు, నీళ్ళు తాగుతున్నప్పుడు, మాట్లాడేటప్పుడు తెలియకుండానే కొంత గాలి వెళ్ళిపోవటం వల్ల గాలి పేవుల్లో తిరుగుతున్నప్పుడు శబ్దాలు కూడా ఇలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలాంటి సౌండ్స్ వస్తున్న టైంలో మనకి కడుపు నొప్పి విపరీతంగా రావటం, వాంతులు లేదా వికారం, కడుపు ఉబ్బరం, విరోచనాలు లేదా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏవైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో వాటన్నింటిని కూడా చెక్ చేసుకొని నెక్స్ట్ నుంచి బాగా నమిలి తినాలి. అలాగే ఎక్కువ మోతాదు ఒకేసారి తినకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తింటూ ఉన్నా మంచిగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా తాగాలి. తిన్న వెంటనే కొంతసేపు లేచి ఉండాలి, వాక్ చేయాలి. చిన్న చిన్నగా పాటిస్తే సరిపోతుంది. సో, తెలిసింది కదా ఈ సౌండ్స్‌కి కారణాలు, నేమ్.